వైఎస్ఆర్ విగ్రహం ఘటనపై భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సంచలన ఆరోపణలు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం ఘటనలో వైసీపీ కార్యకర్తల పాత్ర వీడియోల ద్వారా బయటపడిందని టీడీపీ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆరోపించారు. ఆ వీడియోలు బయటకు రాకపోయి ఉంటే ఘటనను టీడీపీ కార్యకర్తలపై నెట్టేసేవారని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ పై అభిమానంతో జిల్లాలో ఆయన విగ్రహాలను తన తండ్రి భూమా నాగిరెడ్డి ఏర్పాటు చేశారని తెలిపారు. వైఎస్ఆర్ పేరుతో రాజకీయంగా ఎదిగిన శిల్ప కుటుంబం ఎప్పుడైనా సొంతంగా విగ్రహాలు ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ విగ్రహం కింద భూమా నాగిరెడ్డి శిలాఫలకం ఉండటమే కక్షకు కారణమని, దానిని ధ్వంసం చేసి సానుభూతి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కొత్తగా ఆవిష్కరించనున్న వైఎస్ఆర్ విగ్రహం కింద భూమా నాగిరెడ్డి శిలాఫలకం ఉంచుతారా లేదా అని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. ఈ ఆరోపణలపై శిల్పా రవి లేదా వైసీపీ నేతల స్పందన తెలియాల్సి ఉంది. అలాంటి ఒక మహానాయకుడిది ఈరోజు ఒక స్టాచ్యూ ఇరగొట్టడం అంటే మాటలు కాదు. మేమందరం కూడా ఆశ్చర్యపోవడం, ఎవరు చేస్తాడు ఇవన్నీ. 2 రోజులకి ఎవరైతే ఆ విగ్రహాన్ని పాల్గొంటున్నారో వీడియోలన్నీ బయటకు వస్తే దాంట్లో తెలిసింది ఏంటంటే వైసీపీ కార్యకర్తలే ఆ విగ్రహాన్ని పడగొట్టారు. ఇంకా నయం ఆ వీడియోలు వచ్చినాయి. వీడియోలు రాకపోయింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చేశారని చెప్పే పరిస్థితిలో ఉండేవాళ్ళు. మరి మాకు అర్థం కాలేదు ఆ రోజు ఎందుకు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశారో మాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే నిన్న ఈ శిల్పా రవి కొత్త విగ్రహం తయారు చేసి అదే సంజయనగర్ గేట్ దగ్గర తీసుకొచ్చాడో వీళ్ళు చేసే చిల్లర రాజకీయాలేదో బయటపడి. అంటే మీరు గమనించాల, గతంలో మా నాన్న భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారో అప్పుడు జిల్లాలో మరియు నంద్యాలలో గాని ఆలగడ్డలో గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు ఎవరైనా పెట్టించారంటే అది భూమా నాగిరెడ్డి గారు. మరి శిల్పా మోహన్ రెడ్డి గాని, శిల్పా కుటుంబం గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తరపున ఎంతో లబ్ధి పొందినారు. అడ్డు పెట్టుకొని మంత్రి అయినారు, ఆయన కేబినెట్ లో ఎమ్మెల్యేలు అయినారు, మరి కొన్ని వేల కోట్లు రియల్ ఎస్టేట్ చేసి సంపాదించుకున్నారు. కానీ ఏ రోజు కూడా ఆయన విగ్రహాలు ఎక్కడ పెట్టలేని పరిస్థితి. కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో భూమా నాగిరెడ్డి గారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెడితే వీళ్ళు అది చూసి ఓడ్చుకోలేక భూమా నాగిరెడ్డి గారి శిలాఫలకము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కింద ఉందని చెప్పి కట్టుకోలేక ఈ రోజు ఒక నీచ రాజకీయాలకి తెర తీశారు. ఎందుకు భూమా నాగిరెడ్డి గారు అంటే అంత భయం? ఎందుకంటే జనాల మనసులో, నంద్యాల జనాల మనసులో ఇంకా భూమా నాగిరెడ్డి గారు బతికే ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఆయన నంద్యాలకు వచ్చినప్పుడు నంద్యాల ఏ విధంగా ఉండిందో, ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఆయన వల్ల నంద్యాలలో ఎంత అభివృద్ధి జరిగిందో ఈ రోజు జనాలు ఎవరు మర్చిపోలేని పని. మరి అది తురవలేక కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కింద భూమా నాగిరెడ్డి పేరుందని చెప్పి వీళ్ళ మనుషుల్ని పంపించి వీళ్ళే విగ్రహాన్ని పడగొట్టి ఒక సింపతి వచ్చే విధంగా ఈరోజు దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటు. నేను చెప్పింది ఒకవేళ తప్పైతే రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ విగ్రహం కింద భూమా నాగిరెడ్డి గారి శిలాఫలకము లేదు, నేను చెప్పింది కరెక్ట్ అయితే రేపు పొద్దున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కింద భూమా నాగిరెడ్డి గారి శిలాఫలకం కనపడదు. ఒకవేళ నిజంగా మీరు పెడితే నా మాటలు నేను వెనక్కి తీసుకోవడానికి నేను సిద్ధం. లేదు అంటే ఈరోజు నంద్యాలలో ప్రతి ఒక్కరూ నీ చిల్లర రాజకీయాలు గమనించారు. ఆల్రెడీ మీరు చేసే రాజకీయాలు చూసే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడం మీకు ఇంకా సిగ్గురాలా. ఇలాంటి రాజకీయాలు మీరు చేసే కొద్దీ మేము ఫుల్ స్టాప్ పెడతానే ఉంటాము.